మీ జీకే న్యూస్ నిజం మా గళం. వెల్కమ్ టు జీకే న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతుంది. అన్ని పార్టీలు రంగాల్లోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావోరేవో తేల్చుకునే దిశగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన అస్త్రం శస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనే పేరుతో బస్ యాత్ర చేపట్టి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. క్రిందటి నెల 27వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ఆరంభమైన బస్ యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బహిరంగ సభల్లో జనం ముందుకు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో ప్రచార సభలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. రోడ్డు షోలతో జనంలోనికి దూసుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం, నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పవన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించి రోడ్ షోలు నిర్వహించారు. విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టాల్సినప్పటికీ జ్వరం కారణంగా విరామం ఇచ్చారు. ఈ పరిస్థితుల మధ్య తాజాగా జన్మత్ పోల్ జాతీయ సంస్థ తన సర్వే నివేదికలను వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా వీస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీకి 120 నుంచి 123 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 46 నుంచి 48 స్థానాలకు పరిమితమవుతుందని జగన్మత్ పోల్ జాతీయ సంస్థ పేర్కొంది.